సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో బద్మాషులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మూవీస్ ఎలివేట్ చేయడానికే కొంతమంది యాంకర్స్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ట్రైలర్ చూసి ఈ సినిమాకు ఫ్లాట్ అయిపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్మాషులు అంటే ట్రైలర్ చూడండి, చూసిన తర్వాత ఇంటర్వ్యూ చూడండి. సో మూవీ టీం అయితే మనతో పాటు ఉందన్నమాట. సో సినిమా విశేషాలు మరి వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సూపర్ హ్యాపీ. ఎలా ఉన్నారు? కొంచెం నువ్వు కూడా బద్మాషి మీరు అదే కాదు. సో మీరు ఎలా ఉన్నారండి? అడగరా? బాగున్నారా? బాగున్నాండి, ఇంకా చూసిగా రాలేదు. సో మీరెలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? బాగున్నా కాబట్టి ఇక్కడ ఉన్నా. మేము బాగున్నాం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. రైట్ ఆన్సర్. యానిమేషన్ ఖర్చు ఏంటి? యాక్టర్ కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు బద్మాషులు సినిమా కాబట్టి ఆ లెవెల్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో ముందే చెప్తున్నా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి మాడేస్తున్నారు అయితే, అసలు ఇంట్రెస్ట్ అయిపోయింది నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పుట్టింది బద్మాషులు? బద్మాషులు అంటే పర్టికులర్గా ఎక్కడ ఏ ప్లేస్లో పుట్టింది అనకుండా నేను పుట్టిన ప్లేస్లోనే పుట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే నేను చూసిన రియలిస్టిక్ క్యారెక్టర్స్ నుంచి అరే మన దాంట్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వీళ్ళ నుంచి ఏదైనా కథ చెప్దాము అని నేను రాసిన లాస్ట్ స్టోరీస్. ముందు చాలా స్టోరీస్ రాశాను, ఇది లాస్ట్ స్టోరీ. ఇదే రాసి కొంచెం ఫ్రెష్గా ఉంది, ఇది చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని నమ్మకం వచ్చినప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి దిగాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఒక ఎమోషనల్ సీక్వెన్స్ చేయాలన్నా, యాక్షన్ సీక్వెన్స్ చేయాలన్నా చాలా సింపుల్ చేసేయచ్చు. కానీ ఒక నవ్వియాలంటే చాలా కష్టం అండి. సో న్యూ క్యాస్ట్ పెట్టుకొని మీరు ఎలా నవ్విస్తా అంటే మీ ధైర్యం ఏంటి అసలు? నా ధైర్యం నా కథనే అండి, నా స్క్రిప్టే. బేసిక్గా నేను స్క్రిప్ట్ రాగానే సినిమా తీసేయలేదు. నేను స్క్రిప్ట్ రాసి నరేషన్స్ ఇచ్చాను అనమాట. నా వెల్ విషర్స్ కానీ, నా బాగా కోరుకునే వాళ్ళ కానీ నరేషన్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నేను చెప్పి వీడు నవ్వుతున్నాడా లేదని నరేషన్ 50% చేస్తుంటే 50% వీడు నవ్వుతున్నాడా లేదని అబ్జర్వ్ చేసేవాడిని. సో నేను నరేషన్ ఇస్తుంటే ఒక సీన్ చెప్తా ఉంటేనే నవ్వుతూ ఉండేవాడు. సో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్తో కూడా చేయొచ్చు, కాకపోతే ఇంత ఫ్రెష్నెస్ ఉండదు దీనికి. సో అందుకోసం నేను ఏం చేసినంటే, కెమెరా అంటే కొత్త కాదు, కెమెరా కంప్లీట్గా తెలియని వాళ్ళు కాదు, కెమెరా అంటే తెలిసి ఉన్న యాక్టరు, సినిమాలో అంటే అనుభవం ఉన్న యాక్టరు, బట్ ఈ సినిమా అతనికి లీడ్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళని పెట్టుకుంటే కొంచెం ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. నేను అనుకున్నది ఆ రియలిస్టిక్ నేచర్ తీసుకురాగలుగుతాను ఇది బిలీవ్ చేశాను అనమాట. సో అందుకోసం ఈ కొత్త వాళ్ళతో వెళ్ళిన. ఓకే, సో ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెడీ నవ్వించే ముందు జనాలకి ఎలా అంటే, ఇప్పుడు సినిమా అనేది ఒక మార్కెటింగ్ అయిపోయింది చెప్పాలంటే. సో పాన్ ఇండియా సినిమా, పెద్ద సినిమాలు, జనాలు చిన్న సినిమాలు పోవాలంటే అసలు మేము ఎందుకు చూడాలి మీ సినిమా? ఉత్తరా బాబు సతాయిస్తున్నారు, వీకెండ్స్ లో కూడా ఓటీటీలో థియేటర్స్కి రావడం. సో ఇంతమంది న్యూ కాస్టింగ్ పెట్టుకున్నారు. సో అంటే పేడ్ ఆర్టిస్టులు అదే మంచిగా హీరోస్ పెట్టుకోవచ్చు, న్యూ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అదే అండి, ఈ కథలో ఈ సినిమాలో యూఎస్పీ అది అనమాట. ఈ క్యారెక్టర్స్ అనేవి యాక్టర్స్, మీరు ఒక్కసారి సినిమా 5 minutes అట్లా స్టార్ట్ అయిన 5 minutes నుంచి వీళ్ళు ఆ ఊర్లో ఉన్న యాక్టర్సా భలే తీసారే, భలే యాక్టింగ్ చేశారా అంటారు తప్ప, ఈ క్యారెక్టర్స్కి ఆల్రెడీ ఉన్న ఈ పలానా ఆర్టిస్ట్ అయితే సెట్ బాగుండు, ఈ ఆర్టిస్ట్ అయితే బాగుండు అనేది 1% కూడా మీ మైండ్లో థాట్ రాదనమాట. సో అంత రియలిస్టిక్గా వీళ్ళు చేశారు. నేను అనుకున్నది అచీవ్ అయ్యాను. నేను అదే కోరుకున్నాను అనమాట, రియలిస్టిక్గా ఉండాలి ఫిల్మ్. ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన వాళ్ళతో చేస్తే మోనోటోనస్ వస్తుంది. ఈయన ఆల్రెడీ చేసిండు, ఏముంది లేరా అదే దానిలాగానే ఇది అంటారు. నా కథలో ఉన్న బలం ఏంటంటే, ఫ్రెష్ యాక్టర్స్ అయినా కూడా ఈ కామెడీని పుల్ ఆఫ్ చేయగలరు అనమాట. సో అదే యూఎస్పీని నమ్మాను, వర్కౌట్ అయింది. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. June 6th రోజు 2 hours మిమ్మల్ని కడుపుబ్బా నవ్విపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సో లెట్స్ సీ, నువ్వే చెప్తావు బ్రో వీళ్ళే యాక్టర్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఫస్ట్ మీరు అడిగిన 2 క్వశ్చన్లకి ఒకటి బలగం వేణులాగా డైరెక్టర్ గారు ఆయనలాగా సమాధానం చెప్పారు. సేమ్ టైం రాజమౌళి గారు, సో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. సో మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫైట్ పెడితే సాంగ్ పెడితే అలా ఏమి ఉండదు, నా కథను చూస్తారా అని చెప్పారు. సో అదే విధంగా నేను చెప్పాను. చాలా బాగా అనిపించింది నాకు. కంపేర్ చేస్తుంటే కొంచెం హ్యాపీగా అనిపించి, కొంచెం నర్వస్ కూడా ఉంది, పెద్దవాళ్ళు. బట్ హానెస్ట్గా కథ
కథ పరంగానే వెళ్ళాను. నాట్ ఓన్లీ వాళ్ళిద్దరు కూడా అని కాదు, వీళ్ళిద్దరు కూడా కవిత గారు దీక్ష గారు కూడా పర్ఫెక్ట్ హ్యాపీ అనిపించింది అనమాట. ఆ క్యారెక్టర్కి ఇప్పుడు తిరుపతి అనే క్యారెక్టర్కి పద్మ అనే ఒక వైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, యాక్ట్ రియల్గా అనిపించింది. ఇప్పుడు ఆయనకు ముత్యాలు అనే ఒక క్యారెక్టర్కి ఒక వైఫ్, ముత్యాల వైఫ్ ఎలా ఉంటుంది, సేమ్ రియలిస్టిక్గా ఒక మన మీరు విలేజ్ అయినా మీది, ఆ విలేజ్లో ఉన్నప్పుడు మన పక్క ఇంటి వాళ్ళు ఎలా ఉంటారు, మన ఊర్లో తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు, పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయిపోయారు అనమాట. సో దాంట్లో నాకైతే ఏమాత్రము డౌట్ లేదు. ఇంకా తిరిగి ఆలోచించేంత కూడా అనిపించలే. బేసిక్గా సినిమా చేస్తూ ఉంటే రాంగ్ కాస్టింగ్ అనిపించింది, సంథింగ్ ఎల్స్ చేయాల్సింది అనిపిస్తుంది బేసిక్గా కొందరికి, కానీ నాకు అనిపించలే. ఎప్పుడు కూడా రీచెక్ చేసుకోవాలి నేను. సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ అండి? కవిత గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు మీ కథ చెప్పినప్పుడు ఈ బద్మాషులు సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. స్టోరీ చెప్పినప్పుడు అలానే అనిపించింది. ఇంకా మేము షూట్కు ముందు వర్క్షాప్ చేసాం. వర్క్షాప్ చేసినప్పుడే అర్థమైంది మంచి సినిమా అవ్వబోతుంది అని. కానీ ఇంత వస్తుందని నేను అనుకోలేదు. ఇంతవరకు వస్తుంది, ఇంత వస్తుంది. మీరు కూడా కామెడీ చేస్తారా సినిమాలో? కామెడీ ఇందులో అంత ఏముండదు, అంటే న్యూట్రల్గా ఉంటుంది నా క్యారెక్టర్, న్యూట్రల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా, ఎందుకంటే ఇంట్లో అమ్మాయిలా ఉంటారు కదా మీరు, సో ఎప్పుడైనా రియల్గా అంటే మిమ్మల్ని మీరు ఊహించుకొని సో రియల్గా చేశారా? అంటే ఐ మీన్ రియల్గానే చేసా. అసలు ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు నేను చేయలేదు, యాక్ట్ చేసినట్టు కూడా చేయలేదు. ఆ క్యారెక్టర్స్ కూడా అట్లనే ఉన్నాయి, ఆ స్టోరీ అట్లనే ఉంటుంది, ఆ సీన్స్ అట్లనే ఉంటాయి. ఎక్కడ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్టర్ గారు ముందే చెప్పారు నాకు, అంటే ఐబ్రోస్ తోటో ఇంకా దేనితో యాక్టింగ్ వద్దు, నాకు ఓన్లీ కళ్ళల్లో తెలియాలి, బాడీ లాంగ్వేజ్లో తెలియాలి, అంతే న్యాచురల్గా ఉండాలి. ఫస్ట్ చెప్పిన మాట అదే, న్యాచురల్గా ఉండాలి అని. బేసిక్గా నాకు కూడా న్యాచురల్గా ఉండేదే, మేకప్ కానీ యాక్టింగ్ కానీ న్యాచురాలిటీనే నేను కూడా ఇష్టపడతా. న్యాచురల్గా చేయడమే నాకు కూడా ఇష్టం, అలానే న్యాచురల్గా చేశాను. సో మీరు చాలా ఇంకా ఏదో మూవీస్లో చూసినట్టు చాలా మూవీస్లో చేశారు కదా, బట్ మీరు చాలా మూవీస్లో చేశారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు? ఇప్పుడు 6 years 7 సో డెబ్యూ మూవీ డైరెక్టర్ అయినా, సో చాలా మందితో వర్క్ చేసింటారు, అంటే చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద క్యారెక్టర్ కానీ. సో ఫస్ట్గా డైరెక్టర్ గారు డైరెక్షన్ చేసినప్పుడు ఎలా అనిపించింది? నాకు సార్ డెబ్యూ మూవీ అని నాకు నేను లాస్ట్ డే వర్క్ చేసే వరకు నాకు తెలీదు. లాస్ట్ డే ఎవరో నాతో అంటే నేను వెళ్ళి అడిగాను, సార్ ఇది డెబ్యూనా అంటే, డెబ్యూ మూవీ అనుకున్నా. బట్ ఏదో సినిమాలకి మామూలుగా డైరెక్షన్ టీంలో చేస్తారు కదా, ఎడిస్గా చేసిన తర్వాత సినిమా చేస్తారు కదా, అలా చాలా సినిమాలకు చేసి ఉంటారు అనుకున్నా. కానీ స్కూల్, అదే ఫిల్మ్ స్కూల్ ఏదో ఉంటుంది కదా, దాని నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఎక్కడ వర్క్ చేయలేదు అని నాకు తెలిసి వెళ్ళి నేను అడిగా. అవునండి నేను ఎక్కడ చేయలేదు, ఇదే ఫస్ట్ అని చెప్పారు. నేను నిజంగా షాక్ అయ్యా, ఎందుకంటే చాలా బాగా చేశారు. ఎక్కడ నాకు అనిపించలే కొత్తగా చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేదని ఎక్కడ అనిపించలే. అంటే ఇంత క్లారిటీ ఉంటుందా అనిపించింది నాకు. అండ్ సేమ్ ప్రమోషన్స్ వైజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అండ్ ప్రమోషన్ గురించి సాంగ్ చేశారు కదా, సో ఎలా అనిపించింది? నాదైతే ఫుల్ ఎనర్జెటిక్ అండి. అసలు ఎట్లా అంటే ఇంకా పరదా చింపే సాంగ్ అనమాట. సో అంత ఎనర్జెటిక్గా, అంత హిలేరియస్గా, అంత ఫన్నీగా కూడా ఉంటుంది. సో స్టెప్స్ అయితే అసలు ఇరగదీసాం. అంటే ఆ క్రెడిట్ ఎంత మా డైరెక్టర్ గారికి వెళ్తుంది, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు మాకు తెలియదు. ప్రమోషనల్ సాంగ్ పెడతారు, మాతో డ్యాన్స్ చేయిస్తారు, మేము స్టెప్స్ వేస్తాము, మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము అనేసి మేము అనుకోలేదు. కానీ ఇది మాత్రం మాకైతే ఒక వరం అనే చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. ఎందుకంటే యాక్చువల్గా మూవీ అంటే సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మాకు ఎవ్వరికి ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. డైరెక్టర్ గారు చెప్పుకుంటూ వెళ్ళారు, మేము చేసుకుంటూ వెళ్ళాం అంతే. ఇప్పుడు డైరెక్టర్ గారు అన్నట్టుగా జస్ట్ నాకు ఎలా కావాలో వాళ్ళు నాకు అలా యాప్ట్ అయ్యారు అన్నారు. మా మైండ్లో ఒకటే ఉంది, డైరెక్టర్ గారు చెప్పారు, ఆయన ఏది చెప్తే అది చేసేయడం, ఎలా ఉండాలంటే అలా ఉండడం. సో అది అంతే, అందుకు అంత న్యాచురల్గా వచ్చింది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏమన్నా రాజమౌళి అనుకుంటున్నారా? ఐ మీన్ ప్రమోషన్ సాంగ్స్ ఇవన్నీ అంటే సినిమా కోసం ఏదైనా ఇప్పుడు సినిమా మ్యాక్సిమం జనాల దాకా ఎలా తీసుకెళ్ళగలం, ఏ మీడియం ఉంటే ఆ మీడియం ట్రై చేస్తా ఉన్నాం మేము. ఎందుకంటే మీరే అన్నారు మీ దాంట్లో స్టార్లు లేరు, ఇప్పుడు పాన్ ఇండియా సినిమా హుషారు నడుస్తుంది అది కానీ. సో మేము మంచి సినిమా చేసినాం, మాకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది. సో దీన్ని జనాలకి చేరవేస్తే మా లైఫ్స్ సెటిల్ అవుతాయి, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, వేరే భలే ఉంది ఒక మంచి సినిమా చూసినా అని ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో దానికోసం ఎన్ని మీడియంస్ ఉంటే అన్ని మీడియంస్ ట్రై చేద్దామని చేస్తున్నాం అనమాట. సో దాంట్లో భాగంగానే ప్రమోషనల్ సాంగ్ చేసాము, చాలా బాగా వచ్చింది అది, మీరు కూడా చూడండి.
టీజర్ ట్రైలర్ కూడా చూసినాను, అది చూడండి ఇంకా ఎంజాయ్. మీరు కామెడీ మూవీస్ చూసి ఎంజాయ్ చేశారు కదా, కామెడీ ప్రమోషనల్ సాంగ్ కూడా చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది అనమాట. అది అలాగే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మీరు రోడ్డు మీద కూడా ఎక్కి ప్రమోషన్ చేస్తారు అసలు కృష్ణ పార్క్ దగ్గర. ఆ ఐడియా ఎవరిది? మరీ అంతా పోయి ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే బేసిక్గా మా టీంలో ఉన్న అందరికి కూడా, నాకు కానీ మా యాక్టర్స్ కానీ అందరికీ ఆకలి ఉందండి, హిట్ కొట్టాలి అనే ఆకలి ఉంది. సో దానికోసం మేము ఏమైనా చేయడానికి రెడీ ఉంది. బేసిక్గా నాకు ఒక ఐడియా వచ్చింది, ఇట్లా చేద్దామండి అని చెప్పిన. మా యాక్టర్స్ చాలా సర్చ్ చేసేదాం, లెట్స్ డూ ఇట్ అన్నారు అంతే. వేరే వాళ్ళంటే ఆలోచిస్తారేమో, అవసరమా సార్ జనాలకు వే చేయడం, మనం ప్రొఫెషనల్ యాక్టర్స్ కదా, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అంటారేమో. వాళ్ళు అనలే, ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు నన్ను. చేద్దామా సార్, బాగుంటుందా, సినిమాకి ప్లస్ అవుతుందా, చలో లెట్స్ డూ ఇట్ అని వెళ్ళిపోయినాం అంతే. అంటే మాదంతా ఒకటే అండి ఆలోచన. వన్స్ థియేటర్కి ఆడియన్ని రప్పిస్తే, మేము రప్పించగలిగితే ఖచ్చితంగా ఆడియన్ సాటిస్ఫై వెళ్తారు, ఇంకో నలుగురికి చెప్తారు. సో ఆ ఫస్ట్ ఆడియన్స్ని రప్పించాలి, కొంతమందినైనా ఫస్ట్ డే రప్పించాలి, కాబట్టి మా ప్రయత్నం అది. అంటే జనాలు థియేటర్కి రావాలంటే మేము జనాలకు తప్పనిసరిగా వెళ్ళాలి. సో అప్పుడే మేము రీచ్ అవుతాం వాళ్ళకి. అప్పుడు వాళ్ళు మనల్ని అడాప్ట్ చేసుకుంటారనమాట. అరే వీళ్ళు వచ్చారు కదా, సరే చూద్దాం, కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇంత మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ప్రజలతో మమేకమై ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అసలు టైటిల్ వాళ్ళు చూసారా, టీజర్ చూసారా, ఇవన్నీ మేము ఏం ఆలోచించలేదు. మేము వెళ్ళి ప్రమోషన్ చేసేటప్పుడు కూడా చాలా మందికి మేము పాంప్లెట్స్ కూడా చేయించాం, బ్రౌచర్స్. సో దాని మీద స్కానర్ అది ఓపెన్ చేసి చూడంటే, అరే ఇది మేము చూసామండి, చాలా బాగుంది. సో ఇలాంటి రెస్పాన్స్ ఏంటంటే మాకు ఇంకా చాలా బూస్ట్ ఇచ్చాయన్నమాట. సో ఎన్ని రకాలుగా, అంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాలుగా ప్రమోషన్లు చేయొచ్చో అన్ని రకాలుగా మేము చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్టర్ గారు, నాకు న్యూ కాస్టింగ్ తో డెబ్యూ చేసే డైరెక్టర్లు మా ఆర్టిస్టులు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళతో ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఫ్యాషన్తో ఒక సినిమా చేసి తొలి అడిగి వేస్తుంటారు. చాలా మంది హెల్ప్ చేయరు వాళ్ళకి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. బట్ ఏంటంటే, అండ్ జూన్ 5th కమల్ హాసన్ గారి సినిమా ఉంది, 12వ తేదీ కళ్యాణ్ గారి సినిమా ఉంది. మధ్యలో ఇంత మంచి సినిమాని ఎందుకు అక్కడ ఇంత కాంపిటీషన్లో పడేయడం ఎందుకు అనుకుంటున్నారు? బేసిక్గా మేము కాంపిటీషన్లో పడేయలేదు. ఫస్ట్ మన థగ్ లైఫ్ మా ఈ 2 సినిమాలే ఉండే. కళ్యాణ్ గారి సినిమా మీకు తెలిసినట్టు కొంచెం అన్సర్టనిటీ ఉండే, అది షూటింగ్ కొంచెం పెండింగ్ ఉంది, సార్ వస్తారు రారు, అది షూట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని వాళ్ళ కొంచెం అన్సర్టనిటీ ఉండే. మేము 1 month ముందే డేట్ అనౌన్స్ చేసాం, తర్వాత ఫిల్మ్ వచ్చి పడింది. బట్ హ్యాపీ అండి, నో ప్రాబ్లం. 2 పెద్ద స్టార్ల మధ్య మా సినిమా ఒకటి ఉంది, అట్లీస్ట్ అట్లయినా గుర్తించి మా సినిమాకి వస్తారేమో అని నాకు హోప్ ఉంది. అండ్ మాది ఒకటే అండి, మా ప్రయత్నం, మా కష్టం అంతా మార్నింగ్ షో వరకే. తర్వాత వన్స్ మార్నింగ్ షోకి ఆడియన్స్ వస్తే వాళ్ళే సినిమాని తీసుకెళ్తారు. సో మాకు ఉన్న 1 week గ్యాప్ సరిపోతుంది. సూపర్. అండ్ ప్రీమియర్స్ ఏమన్నా పడ్డాయా, చూపించారా సినిమా? అంటే ఆడియన్స్గా చూపించాను, ఫ్యాబులస్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ అయితే ఊగిపోయింది. ఇప్పుడు ఒక మాస్ కమర్షియల్ హీరోకు సౌండ్స్, లాఫ్స్, క్లాప్స్ ఎలా వస్తాయో మా సినిమాకి అట్లా పడ్డాయి. యాక్చువల్గా హాల్ కెపాసిటీ 140 or 150 నియర్లీ, ఒక 250 members వరకు వచ్చారు సినిమా. రిమాజిన్ చేసుకో. సో 250 members వచ్చి కూడా సినిమా బోర్ కొడితే ఏందా ఈ సినిమా నిలబడి చూడాలా, ఆ స్టెప్స్ పైన కూర్చొని చూడాలా అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ 250 members సినిమా 2 hours సినిమా మొత్తం చూసి తర్వాత ఎండ్ అయిన తర్వాత లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి, డెబ్యూటెంట్ కొత్త యాక్టర్ని బట్టి భలే తీశారు, భలే యాక్ట్ చేశారు, కామెడీ చాలా బాగుంది అని చెప్పడం చాలా నాకు హోప్నిచ్చింది. సినిమా వర్కౌట్ అయ్యింది అనే హోప్నిచ్చింది. చూపించాను. June 6th వీలైనంత ఎక్కువ మంది చూస్తారని నమ్ముతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అక్కడ మీ క్వశ్చన్, సో యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్కి నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఇంచు గ్యాపే ఉంటుంది అనుకుంటా. సో భయం వేస్తుంటుంది. సో యాక్టింగ్ చేసాము, ఓవర్ యాక్టింగ్ చేసాము, ఏదైనా తప్పు చేస్తే డైరెక్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో అని ఎప్పుడన్నా భయపడ్డారా? సో అంటే మీ కెరియర్ మొత్తానికి, ఈ సినిమానే కెరియర్ మొత్తానికి అట్లేం లేదండి. మనకి ఫస్ట్ సీన్లోనే అర్థమైపోద్ది డైరెక్టర్కి ఏం కావాలని. కొంతమంది కొంచెం యాక్టింగ్ ఎక్కువ కావాలి అంటారు, కొంతమంది చాలా తక్కువ న్యాచురాలిటీ కావాలి అంటారు. అది యాక్టర్కి తెలిసిపోతుందండి, అర్థమైపోతుంది ఏ డైరెక్టర్కి ఎంత ఇవ్వాలి, ఏ సీన్లో ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఎంత ఇవ్వాలి, ఏ ఎమోషన్లో ఎంత ఇవ్వాలి తెలిసిపోతుంది. సో నాకు తెలిసినంత మనకైతే మీకు ఈ సినిమాలోనే పెద్ద రోల్ అనుకుంటాం.
సో అంటే చేశాను, పెద్ద రోల్స్ చేస్తున్నాను, బట్ లీడ్ రోల్ ఇందులో. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద రోలు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే సినిమా బాగా ముందుకెళ్ళాలి, ఆడాలి. నాకు ఒక్కదానికే కాదు కదా, అందరికీ పేరు వస్తుంది. మా అందరి విషయం పక్కన పెడితే అండి, మేము ఆర్టిస్టులము, మేము యాక్టర్స్ని. యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ సినిమా ఎట్లా ఉన్నా కూడా ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మాకు సినిమా తర్వాత సినిమా ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నేను ఒక 20-30 సినిమాలు చేస్తున్నా కూడా. సో ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది. కానీ డెబ్యూ చేసిన ఒక డైరెక్టరే కాదు, ఆయనే సొంత ఖర్చులు పెట్టుకొని ఆయనే డబ్బులు మొత్తం ప్రొడ్యూస్ చేసి ఆయనే చేస్తున్నారు. దానికోసమైనా సినిమా బాగా ఆడాలి. మేము ఇంకా ఆయనకి రుణపడి ఉంటాం, ఆయనకంటే వాళ్ళ పేరెంట్స్కి రుణపడి ఉంటాం. నాకైతే అలానే అనిపిస్తుంది. కవిత గారు తీసుకెళ్ళండి, బ్యాగ్ ఇంట్లో పెట్టండి అయితే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు ఒక అబ్బాయి ఎదిగాడు ఇంట్లో అంటే ఏ పేరెంట్స్ అయినా మాకు సపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సెటిల్ అవ్వాలి, ఏదో ఒక జాబ్ బిజినెస్ అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తూనో ఆయన ఇంత ఇన్వెస్ట్ చేసి సినిమాని ఇంత ఫ్రీడమ్తో చేయగలుగుతున్నారు కదా, దానికోసమైనా వాళ్ళ కోసమైనా సినిమా హిట్ అవ్వాలి అని నాకు అనిపిస్తుంది. అంటే బెస్ట్ కామెంట్ మీకు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎవరి నుంచి వచ్చిందండి? బెస్ట్ కామెంట్ అంటే మా సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందండి. అంటే నేను ఒక ఛానల్లో వర్క్ చేస్తాను, నేను మీడియాలో చేస్తాను. నేను జర్నలిస్ట్, న్యూస్ రీడర్. సో నేను చేస్తున్న ఛానల్లో మా ఎండి సార్ అనమాట. ఆయన నేను చేసిన ఈ టీజర్ తర్వాత ప్రమోషనల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం. అది మా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న రిపోర్టర్స్ గ్రూప్ ఉంటుందండి మాకు. సో ఆ గ్రూప్లో షేర్ చేస్తూ, ఇది మన దీక్ష, మన అమ్మాయి దీక్ష దీంట్లో యాక్ట్ చేసింది బద్మాష్లు అనేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను బ్లెస్ చేస్తూ ఆయన షేర్ చేశారు. అది చేసిన తర్వాత చాలామంది స్టాఫ్ రిపోర్టర్స్, అంటే మాకు చాలా తక్కువ కాంటాక్ట్ ఉంటుంది రిపోర్టర్స్ తోటి, వాళ్ళు పర్సనల్గా కాల్ చేసి, మేడం చాలా బాగా అనిపించింది, మన యాంకర్ మన అమ్మాయి అనేసి సార్ చెప్పారు. చెప్పిన తర్వాత మేము చూసాం, చాలా బాగుంది, ప్రమోషనల్ సాంగ్ కానీ టీజర్ కానీ చాలా హిట్ అవ్వాలి. మా ఏరియాలో ఏ థియేటర్కి వస్తుందో మాకు చెప్పండి, ఏ థియేటర్లో అంటే ఏ డిస్ట్రిక్ట్లకి ఇచ్చారో లిస్ట్ మాకు ఇవ్వండి, మేము తప్పకుండా చూస్తామని ఇట్లా చెప్తుంటే నిజంగా కడుపులో బటర్ఫ్లైస్ అనిపిస్తుంది. నేనైతే అదే ఫీల్ అవుతున్నా, అంటే ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో ఇదే ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరే డబ్బు ఖర్చు పెట్టుకుని మీరే డైరెక్షన్ చేస్తాం, ఇప్పుడు ఒక భయం అంటూ ఉంటుంది. భయం ఏం లేదు, అప్పుడు రిస్క్ చేస్తున్నాను. భయం ఉంటుంది బ్రో, కానీ ఇక భయం వస్తుంది కానీ ముందుకు వెళ్ళకుండా ఆగుతాము. బేసిక్గా నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఫిలిమ్స్లోకి రాలే. నేను మల్టిపుల్ జాబ్స్ అవి చేసి ఇంకా అక్కడెక్కడ సాటిస్ఫాక్షన్ లేదు, ఇది లాగేస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. నేను ఫస్ట్ స్టోరీస్ ఎప్పుడు రాశానంటే 12th స్టాండర్డ్ రాశాను అనమాట. సో అప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లాగేస్తూ ఉంది. సో అన్నీ వదిలేసి సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీని ఒప్పించుకొని ఇటు వచ్చినప్పుడు, ఇంకా వచ్చినాక కూడా ఇక్కడ ముందుకు వెళ్ళగలమా లేదా అని ఒకసారి బ్యాక్ చెక్ చేసుకుంటే ఇంకా అంతే, మన అవుట్, మన డ్రీమ్స్ని అచీవ్ చేయలేం. సో లక్కీలీ మా పేరెంట్స్ నమ్మారు, చెయ్యి మరి ఏం చేస్తావు అంటే, లాస్ట్ ఏంటంటే వీడు వినట్లేదు, ఇక సరే ఇక నీ సావేదా నువ్వు సావన్నట్టు, సరే చేసుకో అన్నట్టు వదిలేశారనమాట. వాళ్ళను అప్పుడు కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు సరే చేసుకో అన్నప్పుడు మళ్ళీ నేను రీచెక్ చేసుకొని నేను బ్యాక్ ఆలోచిస్తే ఇక ఫెయిల్యూర్ అన్నట్టు నేను. సో అందుకోసం ఇంకా ముందుకు వెళ్ళిపోయా అంతే. బడ్జెటా ఇప్పుడు చెప్పాలా తర్వాత చెప్పండి, పర్లేదు. ఇప్పుడు చెప్పాలా? తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో? వద్దులేండి, బడ్జెట్ మీకు మళ్ళీ ఓటీటీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అంటే అనుకున్న బడ్జెట్లోనే అయిందా మంచి? అంటే ఫస్ట్ రెగ్యులర్ షూట్ అయితే అనుకున్న బడ్జెట్లోనే అయింది. కొంచెం నాకు కొన్ని సీన్స్ సాటిస్ఫాక్షన్ లేకుండే, అవి కొన్ని రీషూట్ చేశాను. రీషూట్ అంటే ప్యాచ్ వర్క్, అక్కడ కొంచెం పెరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్గా పెట్టిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైనా బ్రో, మనం ఒక చెట్టు పెడతాము, సో మామిడిపండు చెట్టు పెడతాము. సో అది మామిడిపండు రాకుండా గొడ్రాలిగా ఎన్ని ఏళ్ళు పెట్టి దాన్ని ఎన్ని ఏళ్ళు నీళ్ళు పోసినా కూడా వేస్ట్ అనిపిస్తుంది.
సో ఆ నీళ్ళు పోసిన చెట్టుకు ఒక పండు వస్తే అది తిన్నప్పుడు మనకు హ్యాపీనెస్, సరే ఈ వర్కౌట్ అయింది. ఈ సినిమా అలాంటిది అనమాట. సో వర్కౌట్ అయింది, తిన్నప్పుడు ఆ పండు కాసింది, తిన్నాము, తెలిసిపోయింది టేస్టీగా ఉందనేసి. సో సాటిస్ఫాక్షన్ అయితే ఆ ఉంది. టేస్ట్ ఇప్పుడు ఆ జనాలు ఫ్రూట్ కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి బంగినపల్లి మామిడి పళ్ళు అండి. ఆస్వాదించే వాళ్ళకి ఆ taste ఆస్వాదించే బంగినిపల్లి బద్మాషులు. బద్మాష్. ఏదో మీరు బద్మాష్ అంటే నన్ను తిన్నట్టుంది సో ఓవరాల్ గా మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు ఫేవరెట్ అంటే చాలా మంది ఉన్నారు ఫేవరెట్స్ అంటే. ఇప్పుడు పెళ్లి చూపులు నారాయణ చూసిన తరుణ్ అంటే ఫేవరెట్. జాతర చూసిన అనిదీప్ మనోడు క్రేజీ ఉన్నాడు. అండ్ మత్తుబదలో చూసిన బ్రిటిష్ రానా, మన పరేషాన్ చూసినప్పుడు రూపక్ రొనాల్డ్సన్, హరీష్ శంకర్ గారి సినిమాలన్నీ కాంపిటేటింగ్ చేయడం ఎక్కడ మిస్ అవ్వదు. పూరి జగన్నాథ్ గారి సినిమాలు కిక్ ఇస్తాయి నాకు. సుకుమార్ గారి సినిమాలు ఆబ్వియస్గా ఏమన్నా క్రాఫ్ట్ మేనా అనిపిస్తుంది. అందరిని వదిలిపెట్ట నేను అన్ని సినిమాలు చూస్తాను, అన్ని ఇంటర్వ్యూలు చూస్తాను. ఇది కూడా మా దగ్గర చాలా ఫిల్మీ బఫ్ నేను. సో ఎప్పుడైనా రిఫరెన్స్ ఏమైనా సీన్స్ తీసుకున్నామా? సో ఈ విధంగా చేద్దాం, వాళ్ళు చేశారు కదా చాలా రోజులు అవుతుంది, మళ్ళీ అలా. లేదు నాకు అట్లా చూస్తేనే డౌట్లు వస్తాయి. ఇప్పుడు ఏదైనా రిఫరెన్స్ తీసుకుంటే ఆడియన్స్ ఏమనుకుంటారు, వీడు లేపేశాడు, సేమ్ అట్నే తీశాడు, అప్పుడు భయం వేస్తుంది. అందుకోసం నేను ఏ రిఫరెన్స్లు చూడలేదు, మ్యూజిక్ ఏ రిఫరెన్స్లు ఇవ్వలేదు, ఎవరికి ఏ రిఫరెన్స్ లేదు. ఈవెన్ డిఓపి కూడా ఈ సీను పలానా సినిమాలో ఉంది కదా, ఇట్లా తీద్దాము ఈ బ్లాక్, ఏ రిఫరెన్స్ ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఇచ్చేసిన, ఇది మన సీను, మనం కొత్తగా ఎట్లా చెప్తాం, మరీ సినిమాటిక్గా చెప్పకుండా న్యాచురల్గా ఉండే విధంగా ఎట్లా చెప్దాం అన్నప్పుడు మనోడు కొన్ని ఐడియాలు ఇచ్చేది, బాగుంటే వెళ్దాం అన్నది, లేకపోతే ఇట్లా కాదు ఇలా చేద్దాం అనేది వెళ్ళిపోయేది. కానీ రిఫరెన్స్లు ఇవ్వలేదు. అందుకే రిఫరెన్స్లు ఇస్తే నాకు భయం అవుతుంది బేసిక్గా. సాంగ్స్ లిరిక్స్ అవి కూడా మంచిగా బాగున్నాయి అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా అవి 2 సాంగ్స్ నేనే రాశాను. సాంగ్స్ కూడా మీరే రాశారా? ట్రై చేశాను. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ లిరిక్ రైటర్ కమ్ హీరో కూడా మీరే చేయాలి. లిరిక్ రైటర్ కమ్మాయి అంటేనే వచ్చాను. యాక్సిడెంటల్ లిరిసిస్ట్ బేసిక్గా. సో వాంటెడ్గా రాయలేదు. మేము చాలా మందిని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే బేసిక్గా బ్రీఫ్ ఇస్తాం కదా మనం, ఇది కథ, ఇది సిచ్యువేషను, ఇక్కడ సాంగ్ కావాలి, ఇలా ఉండాలన్నప్పుడు వాళ్ళు పాపం ట్రై చేసే వాళ్ళేమో మరి నేను చెప్పింది అర్థం కాలేదో, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ వాళ్ళకు ఎక్కలేదో తెలియదు, నేను చెప్పినవి ఉండేటి అక్కడ. వాళ్ళు పంపించిన డ్రాఫ్ట్లో నేను ఏదైతే లైన్లు చెప్పినానో, సింతలేని సిపాయిలు అనేది ఇట్లా ఉండాలన్నప్పుడు అదే ఉండదన్నమాట. సో మావాడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేసింది, ఇది వర్కౌట్ అయ్యట్లేదు భయ్యా అంటే, మరి ఏం చేద్దామంటే, నువ్వు బాగా చెప్తున్నావు, అదేదో ఒకసారి రాయి, గివ్ ఇట్ ఏ ట్రై అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, నాకు రాదు, బేసిక్గా నాకు ఇష్టం ఉండదండి ఈ కమ్ములు అనేది పెట్టుకోవడం ఇష్టమే ఉండదు బేసిక్గా. సో నేను రాయనని చెప్తే, రాయి ఫస్ట్ నువ్వు, నీకు వస్తుందో రాదా అనేది నేను చెప్తా, నువ్వు రాయి అని చెప్పాడు అనమాట. అప్పుడు ఒక డ్రాఫ్ట్ రాసా, పంపించా. చూడు భయ్య అని అంటే నాడు చదివి ఫెయిల్ అయ్యే విధంగానే రాసా. భలే రాస్తున్నావు, నువ్వు నీకు తెలియలేదు అంటున్నావు, బాగా రాస్తున్నావు, దీన్ని ఇప్పుడు మైండ్ పెట్టి రాయి, ఏదో నామకే వస్తున్న మొఖాన్ని కొడదాం రాసినావు, నాకు మంచిగా రాయని చెప్తే రాసా అనమాట. మనోటి నచ్చింది పెట్టాడు. సో ఒకటి రాసిన అయిపోయింది. రెండో దానికి వచ్చేసరికి మళ్ళీ ఆయన వేరే వాళ్ళని ట్రై చేశాడు, ఆయనకి నచ్చట్లేదు, నాకు పంపించట్లేదు. ఏమైంది భయ్య సాంగ్ లిరిక్స్ వచ్చినాయి అంటే, నాకెప్పుడు నచ్చట్లేదు, పంపిస్తలేను నేను. మరి ఏం చేద్దాం, టైం లేదుగా, ఏం చేద్దామంటే నవ్వుతున్నాడు అన్నమాట మనోడు. ఏంది నవ్వుతున్నావు ఏంటంటే, ఒక్కసారి ట్రై చేయరాదు ఇది కూడా. సో అమ్మ తప్పట్లేదని ట్రై చేసిన, అది కూడా వర్కౌట్ అయింది. అది తూర్పున లేని అది చాలా నాకు ఎథికల్గా మోరల్గా నా ఫేవరెట్ సాంగ్ అది. అందులో ఒక లైన్ ఉంటుంది, కన్ను లేని కెమెరాకు సిగ్గే సాలదాయే, ఫోకస్ లేని ఫోటోకేమో ఫోజే సాలదాయే అనేది ఒక లైన్ ఉంటుంది. వచ్చేసి నాది అది ఫిలాసఫీ చెప్తుంది బేసిక్గా. కన్ను లేని కెమెరాకు సిగ్గే సాలదాయే, ఫోకస్ లేని ఫోటోకేమో ఫోజే లేకపోయా అనేది ఫిలాసఫీ ఉంటుంది ఆ సాంగ్లో. చాలా బాగా వచ్చింది అన్నమాట. సార్ రాజు పంపేందుకు మనం నచ్చింది, బాగుంది ఇది పెట్టేద్దామన్నాడు, అది మదిపిరే వాడింది, బాగా వచ్చింది సాంగ్. తర్వాత 3వ సాంగ్ మనోడే రాశాడు. ఇక్కడ 3వ సాంగ్ కూడా రాయమన్నాడు, కానీ చల్ నేను రాయను, చెప్పాగా నాకు ఈ కమ్ నాది ఒకటే, రైటర్ డైరెక్టర్. ఫస్ట్ ఫిలిం కాబట్టి ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నా, అయిపోయింది. ఇంకా ఈ లిరిసిస్ట్ కమ్ము ఉంటే
నచ్చదు నాకు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదో చెప్పారు. అది ఒక రొమాంటిక్ కామెడీ అండి. కామెడీ అనేది నా స్ట్రెంత్గా పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు బేసిక్గా జనాలను ఎంటర్టైన్ చేస్తూనే కథలు చెప్పాలి కదా, సో అది కోర్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ రొమాంటిక్ కామెడీ ఉంది రెడీగా, చూద్దాం. ఈ సినిమా హిట్ బట్టి పక్కా హిట్ కావాలి, థ్యాంక్ యూ సినిమా రావాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా చాలా బాగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇంత మంచి. అంటే నా దృష్టిలో అయితే సక్సెస్ ఫెయిల్ అనేది నాకు సంబంధం, సినిమా తీస్తేనే సక్సెస్. ఎందుకంటే ఈ కాలంలో చాలా కష్టం కదండి సినిమా. సో మీ బద్మాషులు అందరూ అంటే కొడతారు నన్ను, అందరు చూసి నాకు ఫస్ట్ హిట్ కావాలని హార్ట్ఫుల్ గా అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గా కోరుకుంటున్నా. సో ఓవరాల్ గా మన తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? బిఫోర్ ఆడియన్స్ చెప్పకుండా నీకు చెప్తా ఒక క్వశ్చన్. ఇప్పటిదాకా మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు కదా, బద్మాషులు అంటే నీ లైఫ్లో కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్, బద్మాష్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళు చేసిన ది బెస్ట్ బద్మాషితనం ఏంది? బద్మాషి సిచ్యువేషన్ ఏం చేశారు వాళ్ళు? మా ఫ్రెండ్ ఒకడు సేమ్ ఆర్టిస్ట్. అంటే నేను ప్రాణం పోయే స్థితిలో ఉన్న కామెడీ చేస్తుంటాను. ఎలా అంటే ఇదో చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు, స్ట్రైక్ కావట్లేదు. ఏదైనా కామెడీ చేస్తుంటారు అంటే పక్కన వాళ్ళు చిరాకు వచ్చేలా కామెడీ చేస్తుంటారు. మా అక్క అయితే తిట్టేసింది వాడిని, ఏంటి వీడు ఎప్పుడు కామెడీ చేస్తాను, తీసుకురావద్దు ఇంటికి, బయటకు వెళ్ళిపో అని తిట్టింది వాడిని. అంత కామెడీ చేస్తారు. ఓకే, అంటే బద్మాషితనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. వాడు ఏం చేశాడంటే పక్కూరు అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయి ఏదో పిలిచిందంటే వాడు వెళ్ళాడు అనమాట. ఊర్లలో ఎలా ఉంటుందంటే ఒక ఊరు అబ్బాయి, యంగ్ అబ్బాయి ఒక ఊర్లో తిరుగుతున్నాడు అంటే డౌట్ వచ్చి ఆ ఊర్లో ఉండే యూత్ పెద్దల్లో ఆపి, ఏ బాబు ఎవరు నువ్వు, ఏంటి సంగతి, ఎందుకు వచ్చావు అని అడుగుతారు అనమాట. వీడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చినని వాళ్ళు చూసి బయటికి వచ్చిన తర్వాత మనం పట్టుకొని అడిగారు, ఏంది బాబు ఎవరు నువ్వు అది అంటే, మాది పలానా ఊరు అని చెప్పి. అవునా, మీ డాడీ పేరు ఏం పేరు అంటే, వాడు ఏం చేసిండంటే వాళ్ళ డాడీ పేరు చెప్పకుండా మా ఊర్లో ఎవరైతే కొంచెం పెద్దగా పలుకుబడి ఉందో ఆయన పేరు చెప్పి వాళ్ళ అబ్బాయిని అని చెప్పి ఎస్కేప్ అయ్యి వచ్చాడు అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ ఆయనకి ఆబ్వియస్గా ఫోన్ పోతుంది కదా, మీ అబ్బాయి అన్నట్టు ఇట్లా వచ్చినా చూసుకో జాగ్రత్త చెప్పుకోనండి. వాళ్ళ అబ్బాయిని అడగముందుకు వాడు చెప్పింది, డాడీ అది నేను కాదు, వాడు నా ఫ్రెండ్, వాడు ఇట్లా జరిగిందంటే అది కవర్ చేశారు అనమాట. అట్లా అది అలాంటి బద్మాషితనం ఏమన్నా చేశారు మీ ఫ్రెండ్స్? అమ్మాయిలు కాదు, ఉంటాయి చాలాగా. అమ్మాయిలని కాదు, అమ్మాయిలనే కాదు, చాలా సిచ్యువేషన్స్ లో అలాంటి ఉంటాయి. చాలా ఉంటాయి, చెప్పొద్దు, చెప్పు, ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా ఉన్నాయండి, గుర్తు రాకుండా. సో మీకోసం ఒక చెప్తానండి. సో ఏంటంటే ఇక్కడే ఐమాక్స్ లో సినిమాకి వెళ్ళామన్నమాట. సో నేను ఇంకొక ఇద్దరు, మా ఫ్రెండ్ ఒకరు టికెట్స్ తీసుకున్నాం. ఇద్దరు మంచి అందమైన అమ్మాయిలు వచ్చినారు. ఇప్పుడు 2 years బ్యాక్ ఇద్దరు అందమైన అమ్మాయిలు వచ్చినారు. సో వాళ్ళ దగ్గర ఒక టికెట్ మేము ముగ్గురం ఉన్నాం. సో వాడు వస్తున్నారు, నువ్వు వచ్చేది లేదు మామ, నువ్వు వెళ్ళిపో, టికెట్లు ఏం లేవు, అసలు రేట్ ఎక్కువ అన్నాడు, బయట బ్లాక్ లో అమ్ముతాం, 1000 ఐమాక్స్ లో బ్లాక్ లో అమ్మారు కదా, లేదు అమ్ముతున్నారు, 7 నుంచి స్టార్ట్ అని మేము వెళ్ళిపోయినాం లోపలికి. వాళ్ళని గొప్పడానికి మేము వెళ్ళిపోయినాం. కామెడీ కాదు. సో అలాంటి మా అంటే బేసిక్గా మా సినిమా అదే కదా, మీ లైఫ్లో కూడా అలాంటి జరిగిందా అని అడిగినా. బేసిక్గా మీ ఫ్రెండ్స్, అలాంటి ఫ్రెండ్స్ అందరు చూసే సినిమా బద్మాషి. అందరికి చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మా చిన్న సినిమాని ఆదరించండి. ఆదరిస్తాం అంటే నన్ను ఆడియన్స్ అనేది చాలా బాగుంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాళ్ళను అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఎట్లాగూ హరిహర వీరమల్లు ఉంది, మా సినిమా చిన్న ఓపెనింగ్ లాగా వాడుకోండి మా సినిమాను. June 6th వస్తుంది. 2 hours ఫ్రెండ్స్తో వస్తే వైబ్ అవుతారు, ఫ్యామిలీతో వస్తే ఎంటర్టైన్ అవుతారు. టికెట్ ప్రైస్ అయితే టికెట్ మనీ అయితే వేస్ట్ అవ్వని సినిమా. 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే, అరే వీళ్ళకి 100 కాదు 200 ఇచ్చినా తప్పులేదని సినిమా చూసిన తర్వాత మనసులో అనుకునే ఒక సినిమా బద్మాషులు. చాలా ఆనెస్ట్గా తీసాము, అందరం నమ్మకంతో ఉన్నాము. ప్లీజ్ డూ వాచ్ our బద్మాషులు ఫిల్మ్ on June 6th in theaters. Thank you. చూసారు ఫ్రెండ్స్, బద్మాషులు
సో డైరెక్టర్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడి అయితే వాళ్ళ కన్న కళ వెండి తెరపైన చూసుకోవడానికి June 6th అయితే వస్తున్నారు అనమాట. సో మన పక్కన వాళ్ళు అనుకోండి, మన ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరో ఒకరు అనుకోండి, ఒక్కసారి ట్రైలర్ చూసి మీకు నచ్చితేనే థియేటర్లోకి వెళ్ళండి. సో సినిమా బాగుంటే సో సపోర్ట్ చేయండి, లేదంటే బాగాలేదని చెప్పేసేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేయాలి, తెలుగు సినిమాని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.